డాలర్ కలలు కరిగిపోతున్నాయి. ఆర్భాటంగా అమెరికాకు పంపిన పిల్లల తల్లిదండ్రుల ఆశలు అడియాసలైపోతున్నాయి. డిసెంబర్ 15, 2025న డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ ల్యాండ్ పిడుగులాంటి వార్త వీసాదారుల మీదకి వదిలింది. H-1B వీసా ఉండి దేశం బయట ఉన్నవారు ఏప్రిల్లోగా అమెరికాకు చేరడానికి సోషల్ మీడియా వెట్టింగ్ పేరిట స్టాంపింగ్ కు ప్రత్యేకంగా గడువు విధించింది. సెప్టెంబర్లో H-1B వీసా పొందడానికి $1,00,000 రుసుం కట్టాలనే రూల్ భారతీయ విద్యార్థులకు ఉద్యోగాలు చేసే వలస భారతీయులను గందరగోళంలోకి నెట్టింది. ఈ రూల్ పై స్పష్టత రావడానికి నెల రోజులు పట్టింది. గత 5 సంవత్సరాలలో చూసుకుంటే మన దేశం నుంచి అమెరికాకి చదువుకోవడానికి వెళ్లిన విద్యార్థుల సంఖ్య క్రమక్రమంగా పెరుగుతూ వచ్చింది. 2020 సంవత్సరంలో 1,11,000 మంది, 2021 సంవత్సరంలో 3,57,000 మంది వెళ్ళగా 2022 సంవత్సరంలో 4,11,000 మంది, 2023 సంవత్సరంలో 4,46,000 మంది వెళ్లారు. ఇక 2024 సంవత్సరంలో 4 లక్షల మంది వెళ్ళగా 2025 సంవత్సరంలో కొంతవరకు తగ్గి 89,000 మంది విద్యార్థులు మాత్రమే అమెరికా చదువుల కోసం వెళ్లారు. ట్రంప్ ప్రభుత్వం తీసుకున్న కఠిన ఇమిగ్రేషన్ విధానాలతో ఈ సంవత్సరం వారి సంఖ్య తగ్గింది.